Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ప్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బాపు గారి దగ్గర మీరు ఇది రావడం కానీ అంటే ఆర్టిస్ట్గా అది ఉన్నప్పుడు చాలా ఓకే కానీ- గమ్మత్. నాకు యాక్చువల్గా పట్టాభిరామ్ గారు ఆ, మాది ఎట్లా ఉండేదంటే పట్టాభిరామ్ గారితో పరిచయం ఉన్నది వేణుమాధవ్ గారు ఇచ్చిన పరిచయం. ఓకే పట్టాభిరామ్ గారు నన్ను ఏంటంటే తనతో పాటు ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఆయన మ్యాజిక్, హిప్నటిజం, నేనేమో మిమిక్రీ, టాకింగ్ డాల్ చేసేవాడిని. ఓకే అట్లా ఐ వాజ్ విత్ హిమ్ ఫర్ 17 years. 17 years 17 years ఆల్మోస్ట్ కొన్ని వేల ప్రోగ్రామ్స్ చాలా దేశాల్లో తిరిగి చేసాం. ఓకే సో అయితే ఆయన స్లోగా హిప్నాటిజం మానేసి ఆయన కౌన్సిలింగ్ సైడ్ వెళ్దామని ఆయన డిసైడ్ చేసుకున్నారు. ఆయన బుక్స్ రాస్తూ కౌన్సిలింగ్ సైడ్ రావాలని ఆయన ఈ వాంట్ టు స్లోలీ కట్ డౌన్ హిజ్ మ్యాజిక్ షోస్ అండ్ ఆల్. రైట్ రైట్ సో ఆ టైంలో ఇంకా ఆయన షోస్ నేను ఎక్కడ బయట చేసేవాడిని కదా, ఆయనతోనే చేసేవాడిని రెగ్యులర్గా. సో సడన్గా మళ్ళీ ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది కదా. ఆ టైంలో ఆయన బాపు గారిని పరిచయం చేశారు. బాపు గారిని పరిచయం చేయగానే ఇంకా ఒక పరిచయం ఇస్తే అక్కడే అతుకుపోవడం అంతే. అట్లా బాపు గారి దగ్గర ఫిక్స్ అయిపోయాయి. అలా కంటిన్యూగా ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ కంటిన్యూ అవుతుంది అట్లా. కానీ చాలా గమ్మత్తు ఉంది సార్ ఇదైతే జర్నీ, చిత్రమైన జర్నీ. అయి నాకు అసలు నా లైఫ్లో నేను ఈ ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి ఒంటరిగా ఎక్కడన్నా సముద్రం ఒడ్డులో ఆ అలలతో కూర్చుని ఉన్నప్పుడు ఏంటి వాట్ వీఆర్, అసలు ఎక్కడ జర్నీ, ఏదో చిన్న పల్లెటూరు, అసలు మనకి పరిచయాలు ఏంటి, వ్యక్తులు ఏంటి, మన ట్రావెలింగ్ ఏంటి అని అప్పుడప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఏలే వీ షుడ్ డూ సంథింగ్, ఇంకా ఏదో ఉంది మనకి. లైఫ్లో మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎప్పుడన్నా ఇఫ్ యు మిస్ అన్ యాక్సిడెంట్ యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఓహో ఇంకేదో చేయాల్సింది, అందుకే ఇక్కడ పోవాల్సిన వాళ్ళు ఉన్నాం అనిపిస్తుంది. నిజం సార్, అంతే కదా. అంతే. నాకు ఇప్పుడు అట్లా ఒక మిస్టరీగా నేను ఒక షూటింగ్ చేస్తున్నా ఒక లొకేషన్లో, ఫామ్ హౌస్లో. ఇల్లు ఉంటుంది, ఇల్లు ముందు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఓకే ఇట్లా ఇట్లా ఇది స్విమ్మింగ్ పూల్, ఇది ఇల్లు, ఈ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఒక ఈవినింగ్ ఫోన్ మాట్లాడుకుంటూ నేను నా కో ఆర్టిస్ట్ ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే నీళ్లు లేవు స్విమ్మింగ్ పూల్లో. సో 6 feet పూల్, అది వాటర్ ఏం లేదు కానీ నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఇట్స్ డార్క్ ఇన్ ద ఈవినింగ్. అలా మాడుతున్నా, సడన్గా చూస్తే నేను లోపల ఉన్నా, అందరు పైన ఉన్నారు. అది షాక్, అందరూ పడ్డారు. నేను ఎప్పుడు పడ్డాను తెలియదు. పడ్డప్పుడు నా ఫోన్లో ఫోన్ అన్న కింద పడాలి, అది లేదు. నా ఫోన్ నా చేతిలోనే ఉంది, మళ్ళీ ఫోన్ మాడుతున్నా. నేను ఎప్పుడు పడ్డాను, ఎప్పుడు నించున్నాను, ఎలా మాడుతున్నాను, వాళ్ళు షాక్. వాళ్ళు పైన ఉన్నారు వాళ్ళు. నేను ఫోన్ కట్ చేసి చూస్తే వాళ్ళు పైన ఉన్నారు, నేను కింద ఉన్నా. ఆ పడ్డప్పుడు వాళ్ళ షాక్ ఏంటంటే నేను ఎట్లా పడ్డానో వాళ్ళకి తెలియదు కానీ ఎడ్జ్ చూసుకుంటే ఒక కార్నర్ ఎడ్జ్లో గ్రానైట్ ఎడ్జ్ ఉంది. ఒకవేళ పడ్డప్పుడు సైడ్కి కొంచెం తగిలినా కూడా నా తల పట్టు. అదే ఆఖరి రోజు. ఓకే ఛాన్సే లేదు మీకు పడితే. కానీ ఆ 6 feet వి నెవర్ నో అసలు ఏం జరిగింది అనేది, నెవర్ నో, తెలీదు. ఓకే అంటే ఇవన్నీ ఇట్లాంటివి మిస్టరీ లాగా ఉంటుంది మీకు లైఫ్లో. నేను షిరిడి వెళ్ళే దర్శనానికి. షిరిడి దర్శనం అయిపోయింది బ్రహ్మాండంగా. గెస్ట్ హౌస్ నుంచి బయటకు వస్తున్నా. బయటికి నేను, నా వైఫ్, నా డాటర్ ముగ్గురం వచ్చాం బయటికి. వస్తున్న టైంలో అక్కడ అటు సైడ్ రోడ్డు, ఇటు సైడ్ గెస్ట్ హౌస్ ముందు పాత్ ఉంటుంది కదా, పాత్వే ఉంటుంది. దానికి వెహికల్స్ అలౌ చేయరు. పాత్వేలో వెహికల్స్ అలౌ, ఇట్స్ ఓన్లీ ఫర్ ది పెడెస్ట్రియన్స్, మామూలుగా నడిచే వాళ్ళకు ఉన్న దారి. దారిలో నేను దూరంగా మేము ముగ్గురం బయటకు వచ్చి బయట గార్డెన్ ఉంది, దాంట్లో కూర్చుందాం కాసేపు అని ఏదో మాట్లాడుకుందామని మేము ముగ్గురం బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూసి అవతలికి క్రాస్ చేసే లోపు నేను దూరంగా చూస్తే ఒక అబ్బాయి, స్కూల్ డ్రెస్లో ఉన్నాడు. హీరో హోండా ప్యాషన్ నడుపుకుంటూ వస్తున్నాడు. నా పొద్దున నా లగేజ్ ఉంటే ఆ వాచ్మెన్ ఆపి నా లగేజ్ కూడా లోపలికి అలౌ చేయలేదు. ఆయన నడుచుకుంటూ లాక్కుంటూ వచ్చాం మనం. ఇప్పుడు చూడు ఆయన అలౌ చేశాడు అన్న నా వైఫ్తో. ఎట్లా అలౌ చేస్తాడు ఆయన అని. ఫుల్ స్పీడ్గా వస్తున్న ఆ వెహికల్ కింద పడింది. అరే పాపం కింద పడ్డాడు. అది ఆడ స్కిడ్ అయిన వెహికల్ జారుకుంటూ వస్తుంది. ఆడు కొద్ది దూరం తర్వాత ఆడు విడిపోయిండు వెహికల్ మీద నుంచి. ఇప్పుడు ఓన్లీ వెహికల్ వాజ్ ట్రావెలింగ్.
ఓన్లీ వెహికల్ స్కిడ్ అయి వస్తుంది. ఆ స్పీడ్లో అంతే. ఆ స్పీడ్లో వెహికల్ జుర్రమని వస్తుంది. అంటే రోడ్ల మీద సినిమాల్లో చూస్తాం కదా, కొన్ని మెరుపులు ఆ రోడ్డుకి కదా అది గీరుకుంటుంది ఐరన్తో ఆ మెరుపులు అట్లా వస్తుంది. అరే పాపం అని నేను నించున్నా. నేను ఈ ఎడ్జ్కున్నా, యాక్చువల్గా ఈ ఎడ్జ్కున్నా సెంటర్లో. అట్లా వెళ్ళిన వెహికల్ అలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు. ఆ సడన్గా రింగులు తిరుక్కుంటూ నా సైడే వచ్చింది, టర్న్ చేసుకుంటూ నా సైడ్ వచ్చింది. ఓకే, అరే అది మన సైడ్ వస్తుంది అనగానే నా వైఫ్ ఒక సైడ్ దూకింది. నా డాటర్ ఏమో చిన్నది, అది అని చూస్తుంది సినిమా చూసినట్టు. దానికి ఎక్కడ తగులుద్దో అని నేను జంప్ చేసిన మళ్ళీ పట్టుకున్న వెహికల్ని. పట్టుకుంటే అది రౌండ్ వేస్తుంది కదా, దాని మీద నుంచి నన్ను ఇంకో సైడ్ పడేసింది, రోడ్డు మీద పడ్డా. నేను పడి చూస్తే ఆ జారుతున్న వెహికల్ మీద నా డాటర్ పడి ఉంది. జారుతున్న వెహికల్, స్కిడ్ అయిన వెహికల్ మీద నా డాటర్ ఉంది. నేను అనుకున్నా అసలు దానికి ఎన్ని దెబ్బలు తగిలినాయో అయ్యా అనుకున్నా నేను. దిస్ హ్యాపెండ్ ఇన్ షిర్డీ. ఓకే. తర్వాత చాలా మంది గుమిగూడారు, వచ్చారు, వాళ్ళని లేపారు, అంతా నా వైఫ్ అదే. తీరా చూస్తే నాకు లేవరా అట్లే. అక్కడ తగిలింది మీకు? నేను జంప్ కొట్టాను, నేను పడ్డాను ఇంకో సైడ్, నాకు లేవరా అట్లే. తీరా చూస్తే ఇది మల్టిపుల్ ఫ్రాక్చర్. ఇదంతా మల్టిపుల్ ఫ్రాక్చర్. ఈ హ్యాండ్ మల్టిపుల్ ఫ్రాక్చర్. ఇది ఇప్పటికి దీంట్లో టైటానియం ప్లేట్ ఉంది, 14 స్క్రూలు ఉన్నాయి ఈ చేతిలో. ఎప్పుడు జరిగింది సార్ ఇది? దిస్ హ్యాపెండ్ ఇన్ 2016. 2016. అక్కడ నుంచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళి అరే యాక్సిడెంట్ కేసు కదా, పోలీస్ కేసు అంటే నేను బెటర్ అన్నా. అదే యాక్సిడెంట్ అంటే మీకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అది ఇది అంటే నేను ఇక్కడ చేయించుకోను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. భరించలేవు నువ్వు, మల్టిపుల్ ఫ్రాక్చర్ అయింది, ఎట్లా వెళ్తావు హైదరాబాద్ అని. నేనన్నా నాకు 2 ఆడాళ్ళని నేను పెట్టుకుని షిరిడీలో మీరు థియేటర్లో నన్ను పెడితే వాళ్ళకి హిందీ రాదో వచ్చో నాకు తెలియదు, డోంట్ నో హౌ దే మేనేజ్. సో ఇక్కడ వద్దు, నేను హైదరాబాద్ అంటే నా ప్లేస్ కాబట్టి నేను అక్కడికే వెళ్తా అని నేనన్నా. వాళ్ళు ఏం చేయలేమన్నారు. మేము నువ్వు కేసు పెట్టినా ఇది ఎట్లా చేస్తాం, ట్రీట్మెంట్ దిగలేమన్నారు. నేను కేసు పెట్టను, ఎందుకంటే నన్ను కొట్టింది వెహికల్, ఆ అబ్బాయి చిన్నోడు, అండ్ నేను పోలీస్ కేసు చేసి ఐ డజంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, దట్ టు ఇన్ షిర్డీ. నేను మళ్ళీ నేను ఈ కేసు కోసం ఇక్కడికి రావడం కానీ ఇవి కానీ లేవు, నేను పెట్టనండి, నాకు ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చేయండి అని ఇంజెక్షన్ ఇచ్చి నేను వాళ్ళతో ఇంజెక్షన్ ఇప్పించుకొని హైదరాబాద్ వచ్చా. మన గ్రౌండ్లోకి వచ్చామంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. సో వచ్చేటప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న ఫ్లైట్ని మళ్ళీ ఈవినింగ్ కల్లా ట్రైన్ ఇమ్మీడియట్గా చేసుకొని ట్రైన్లో ఇలా పట్టుకొని కూర్చొని వచ్చా. ఐ నో ఐఎమ్ గెటింగ్ ద పెయిన్, నాకు తెలుసు, కళ్ళ నుంచి నీళ్ళు గారిపోతున్నాయి, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. నేను డోంట్ వరీ, దిస్ ఈజ్ అ కార్పెంటరీ వర్క్. ఓకే. బోన్స్ అంటే ఇరిగిన బోన్ని ఏదో ఒకటి చేసి అతికిస్తారు, నీకు ఆ ప్రాబ్లం లేదు. హెడ్ ఇంజురీ అవ్వద్దు, ఏదైనా గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్లో హెడ్ ఇంజురీ అయితే ప్రాబ్లం. ఓకే. మిగతా ఏదైనా అతకలేచ్చు అని వాళ్ళకి ఏదో చెప్తున్నా. మొత్తానికి ఆ పెయిన్, విపరీతమైన పెయిన్ భరిస్తూ హైదరాబాద్ దాకా వచ్చేటప్పుడే డాక్టర్స్తో మాట్లాడుకొని నాకు ఏం జరిగింది చెప్పి, ఓకే సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్, దిస్ ఈస్ ద వన్ అని వాళ్ళని చేసి ఇమీడియట్గా సో ఐ జాయిన్డ్ ఇన్ హాస్పిటల్ అండ్ డాన్. థియేటర్లోకి తీసుకెళ్లే ముందు నేను డాక్టర్ని అడిగా, డాక్టర్ గారు నేను ఆమె రెగ్యులర్ షటిల్ ప్లేయర్, నేను షటిల్ ఆడగలనా అన్న. ఐ ప్లే క్రికెట్ అండ్ షటిల్. ఓకే. హ్యాపెన్ టు మై రైట్ హ్యాండ్. యా స్వామి, నీ చెయ్యి కరెక్ట్ షేప్లో వస్తుందా రాదా అని మేము అనుకుంటుంటే నువ్వు షటిల్ ఆడగలనా, ఇది చేయగలనా అని అడిగితే ఏం చెప్తా నేను, లెట్ us do our work అన్నాడా. సో అప్పుడు సరే ఆపరేషన్ సక్సెస్ఫుల్. 3rd day మళ్ళీ నా కారు నేనే ఇట్లా పెట్టుకొని నేనే నడుపుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి, ఇంట్లో అందరూ యాక్సిడెంట్ అయిందట అని అందరూ ఫ్రూట్స్ తెస్తారు కదా, యాపిల్స్, బత్తాయిలు, పరామర్శకు వచ్చే వాళ్ళు అందరూ వస్తే ఇంట్లో లేను నేను. ఏంటంటే బయటే ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు, ఏ పని. ఐ వాజ్ వర్కింగ్, షూటింగ్స్కి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే షూటింగ్ చేయలేకపోయాను ఇట్లా ఉండి. మళ్ళీ ఆ గ్యాప్ ఉండింది. బట్ ఐ వాజ్ డూయింగ్ సమ్ అదర్ వర్క్స్, వేరే ఏ పని ఉంటే ఆ పని దగ్గరికి వెళ్ళిపోతున్నా, చేసుకుంటున్నా కార్లు. ఎట్లా వెళ్తున్నాడు అంటే తనే నడుపుకుంటూ వెళ్తున్నాడు. సో నాకు అది ఇష్టం లేదు, నాకు నేనేదో సిక్ అయిపోయినా, నేనేదో పేషెంట్ని, ఆ ఫీల్ నాకు వద్దు. మీరు నమ్మరు, ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు 21 days తర్వాత తీయమంటే కట్ తీసాం. నేను ఈవెన్ ఐ వాజ్ ఆన్ ద స్టేజ్, యాంకరింగ్ కూడా చేశాను నేను స్టేజ్ ఎక్కి.
ఇది ఉండాలి కదా, ఇది తీసి పక్కన పెట్టి దీన్ని స్టైల్గా జేబులో పెట్టుకుని యాంకరింగ్ కూడా చేసే, స్టేజ్ యాంకరింగ్ విజయవాడలో పైలో కాలేజ్లో. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఒక్కరోజు చూపించాడు. ఎన్ని రోజులని అడిగా, అంటే సార్ ఇది ఆల్మోస్ట్ ఒక 1 month ఉంటుంది ఫిజియోథెరపీ అన్నాడు. రేపటి నుంచి రావద్దు బ్రదర్, మీరే మరీ ఒకర్లా, మీ ఫీజు నేను ఇచ్చుకుంటా, కానీ ఇప్పుడు మీరు ఏం చేశారో అవన్నీ నేను చేసుకోగలను అని 3rd day షటిల్ ఆడడానికి వెళ్ళిపోయినా. దేవుడయ్యా మీరు, దేవుడు. షటిల్ అంత ఇష్టమా? షటిల్ ఆడడానికి వెళ్ళిపోయి, నేను నమ్మరు, ఆ షటిలే నాకు ఫిజియోథెరపీ అయింది. నేను అదే చెప్తున్నా, నాకు ఇప్పటికీ పవర్ గేమ్ కాస్త టెక్నిక్ గేమ్కి మార్చుకున్నా. ఓకే, ఇంతకుముందు పవర్ ఉండేది. నౌ ఐ పుష్ టు టెక్నిక్. ఓకే, బట్ ఇప్పుడు నేను చూపిస్తే తప్ప తెలియదు మీకు. నేను అందుకంటే ఎవడన్నా అడిగితే ఆమె ఐరన్ మ్యాన్ అంట, బికాస్ దెర్ ఈస్ అ పవర్ ఇన్ ఇట్. అప్పుడప్పుడు ఏదైనా టచ్ చేసి షాక్ కొడుతుంది వేరే వాళ్ళకి, బికాస్ ఆఫ్ దిస్ ఐరన్. సార్, ఇలా కళ్ళలోంచి నీళ్ళు రావడము, ఇలా బాధపడము, ఫిజికల్గా జరిగిన పెయిన్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక సందర్భంలో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా? అట్లేం లేదు, ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే మనకు అదే అంటున్నా, నాకు అవమానాన్ని నేను అవమానంగా ఫీల్ అవ్వలే. అది ఎప్పుడు ఉంటుంది తెలుసా, నీకు ఇష్టం లేని పని నువ్వు చేసినప్పుడు ఉంటుంది. ఓకే, నీకు ఇష్టమైన పని దగ్గర నిన్ను ఎంతమంది ఎన్ని అవమానాలు పెట్టినా కూడా అది నీకు ఇష్టమైన పని కదా, అక్కడ నువ్వు ఫీల్ అవ్వవు. ఎక్స్పెక్టేషన్ ఉంటే ఫీల్ అవుతాం. ఓకే, వై యూ షుడ్ గో విత్ ఎక్స్పెక్టేషన్. నాకు ఎవడో మర్యాద ఇవ్వాలి, నాకు ఎవడో చైర్ ఇవ్వాలి, నాకు ఎవడో పంచపక్ష పరమన్నాలు పెట్టాలి, నాకు అవసరం లేదు. యూ కాంట్ ఆఫర్ మీ ఏ టీ. నేను టీ కాఫీ తాగను, ఇంక నువ్వేం చేస్తావు నన్ను? రైట్, నాకేం కావాలి? నాకు ఏసీ రూమ్ అక్కర్లే, నాకు చెట్టు కావాలి. ఆ చెట్టు నువ్వు అడిగితే కాదు కదా, నా చైర్ నాకు ఉంటుంది, నా చైర్ నేను వేసుకొని నువ్వు చెట్టు కింద కూర్చుంటా. ఇంకేం చేయగలవు నన్ను? జీరో ఎక్స్పెక్టేషన్స్ అడుగు పెట్టేస్తారనమాట. అలా ఉన్నప్పుడే మీరు సర్వైవ్ అవుతారంట. ఓకే, ఇఫ్ యు గో విత్ ఎక్స్పెక్టేషన్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. నాకు ఈరోజు ఇది జరగాలి అని మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, డిసప్పాయింట్మెంట్ మే లీడ్ టు డిప్రెషన్. రైట్, అవుట్ ఆఫ్ డిప్రెషన్ యూ కెన్ సీ వాట్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్. నా ఇండస్ట్రీలో ఉన్న చాలా ఎగ్జాంపుల్స్ ఇట్ కమ్స్ త్రూ ఏ డిప్రెషన్. ఓకే, తాత్కాలికమైన ప్రేమలు కోరుకుంటారు అక్కడ, తాత్కాలికమైన గౌరవాలు కోరుకుంటారు. అవన్నీ కీర్తి, డబ్బు 2 అశాశ్వతం బ్రదర్. ఈ 2 మీతో రావు, ఉండవు. సార్, ఇండస్ట్రీలో రామప్రభ గారు నాకు బాగా క్లోజ్. ఓకే, ఓకే, ఆవిడ నాకు నానమ్మగా చేసింది. ఆవిడతో చాలా సార్లు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆవిడ బాధలు అవి ఇవన్నీ విన్నా, నేను అన్నీ మాట్లాడుకున్నాం. ఆవిడకు జరిగిన సన్మానాలు, సత్కారాలు, అసలు గండ పెండరాలు, స్వర్ణాభరణాలతో ఆవిడకు సత్కారాలు, ఇవన్నీ జరిగింది. అన్నీ చూసింది లైఫ్లో. అంత ఎర్న్ చేసింది, అన్నీ పోగొట్టుకుంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆశ్రమంలో, తను మదనపల్లి దగ్గర కట్టుకున్న తన ఆశ్రమంలో సాయిరామ్ అనుకుంటూ ఉంది. పని ఉంటే చేస్తుంది, అత లేదు. ఓకే సార్, మీ దృష్టిలో హ్యాపీనెస్ అంటే ఏంటి సార్? ఉన్నదాంతో సంతృప్తి పడ్డమే, లేని దానికోసం ఇది చేయకూడదు. అదే అంటున్నా నేను, హ్యాపీనెస్ కమ్స్. మనం పేరు ఉన్నప్పుడు ఒక రకంగా, పేరు లేనప్పుడు ఒక రకంగా ఉంటే నీకు మనుషులు ఉండరు. ఓకే, టుడే ఈ రోజున నాకు నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్, వీఆర్ కనెక్టెడ్. ఓకే, విత్ ఫ్యామిలీస్ కనెక్టెడ్. ఎప్పుడో ఒకరోజు నాకు చాలామంది అంటారు, అరే నీకు టైం ఎప్పుడు? అరే నేను ప్రతి గంటకి ఒక కొత్త పని చేయాలనుకుంటా. నేను ఆమె కన్సల్టెంట్, బిజినెస్ కన్సల్టెంట్, ఫండ్ ఫర్ 5 కంపెనీస్. 5 కంపెనీలకి నేను బిజినెస్ కన్సల్టెంట్ని. ఐఎమ్ హెడ్డింగ్ ఏ కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, స్టిల్ ఐ హ్యావ్ టైం. హౌ డు యు మేనేజ్? స్టిల్ ఐ హ్యావ్ టైం. నన్ను ఎవరన్నా జర్నీ చేయాలంటే ఒక రోజు నాతో పొద్దున్న సాయంత్రం వరకు ఉంటే అర్థమన్నా అవుతుంది, లేదా అతనికి పిచ్చన్న ఎక్కుద్ది. ఏంటి ఇన్ని పనులు ఎలా, హౌ ఎలా? ప్లస్ వితౌట్ నాకేమి పెద్ద ఇప్పుడు నాకు ఇది తినాలనే కోరిక కూడా ఉండదు. ఏది ఉంటుంది తినేస్తా. నాకు బ్రేక్ఫాస్ట్ ఉండాలి. చాలామంది అంటారు వాట్ ఈస్ యువర్ డైట్ ప్లాన్? డైట్ దానికి ఒక ప్లాన్ ఏంట్రా? నీకు ఆకలి వేసింది, దొరికింది తినేయి.
వై కాంట్ యూ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్? అంటే మీ బ్యూటీ సీక్రెట్ ఇట్స్ హ్యాపీనెస్ అనమాట. బీ హ్యాపీ, దట్స్ ఇట్. నేను ఎక్కడైతే ఉంటానో నేను హ్యాపీగా ఉండాలి. దాంతోపాటు నా చుట్టూ ఎంతమంది అయితే ఉంటారో ఎవ్రీ వన్ దేర్ షుడ్ బి అ లాఫ్ అండ్ స్మైల్, దట్ ఈస్ వాట్. నేను అది కోరుకుంటా. ఆ ఫన్ ఇష్టం, వైబ్ అది ఉండాలి అంతే. అక్కడ ఓ దారుణాలు జరిగిపోతాయి, అది ఇంకోటి అయిపోతుంది, ఇంకొన్నాం. కానీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది, ఇంట్రెస్టింగ్ అనేది మీతో ఒకటి ఉంది సార్. ఐ థింక్ నేను కాలేజ్ చదివే టైంలో అనుకుంటా, ఐ థింక్ ఇట్స్ వాస్ 2013 or 14 ఆ టైంలో మన పంజాగుట్ట మాల్ ఉంటుంది, ఐడియా ఉందా? సెంట్రల్ మాల్ అని అంటారు. సో అక్కడైతే మీరు ఇక్కడ రోడ్డు నుంచి అట్లా వెళ్తూ ఉన్నారు. మేము అప్పుడే కాలేజ్ అయిపోయింది, దోస్తులతో పాటు అట్లా వచ్చాము. ఎవరన్నా ఆర్టిస్టులను చూసేటప్పుడు ఓ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. యు ఆర్ గోయింగ్ లైక్ ఎన్ సింపుల్ మ్యాన్. అరే ఆర్టిస్టులు ఇంత సింపుల్గా వెళ్తూ ఉంటారా? దట్ వాస్ మై ద ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. ఇండస్ట్రీకి నేను రాలేదు, అప్పుడే చూస్తూ ఉంటే అలా అనిపించింది. నాకు ఇప్పటికీ గుర్తు అనమాట ఆ మూమెంట్. అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ నార్మల్గా పర్సన్గా వెళ్తున్నారు. అరే ఇంత సింపుల్గా ఉన్నారు ఏంట్రా అని చెప్పేసి అనిపించింది. నేను అదే అంటాను. నేనేంటంటే సి వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, యూ డూ ఇట్, అదర్వైజ్ యూ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. మనం అన్నిటికీ దూరం అయిపోతాం, హ్యూమన్ టచ్కి దూరం అయిపోతాం. ఏమవుతుంది ఇప్పుడు? సార్ నేను ఫస్ట్ టైము నేను ఒక దగ్గర పానీపూరి తినడానికి వెళ్తాను. నాకు ఇష్టం, రోడ్డు మీద తింటాం, నాకు తెలిసిన ప్లేస్. ఒక దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు సార్, మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు, నాలుగోసారి చూసిన అనుకో అంటే అయిపోయింది. ఫస్ట్ టైం చూసిన ఎక్స్ప్రెషన్ ఫోర్త్ టైంకి ఉండదు కదా. వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ఫస్ట్ టైం ఫోటో సెల్ఫీ అయిపోయింది, ఇంకేం కావాలి మీకు? అంతకు మించి ఉండదు కదా. ఓకే, నన్ను తినకుండా అయితే ఆపలేరు కదా. మీరు ఎక్కడన్నా ఉన్నా తింటూ ఉన్నా సరే ఒక ఫోటో అంటది, అయిపోయిన తర్వాత తీస్తాను, అయిపోయింది. ఏమవుతుంది? దానికోసం నీ ఇష్టాన్ని దూరం పెట్టేసి వాళ్ళకు దూరం వెళ్ళిపోయి